హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో ఒక ఎనీ టైమ్ స్నాక్ రెసిపీ కుర్కురేని చూపిస్తున్నాను. పిల్లలకే కాకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే టైంపాస్ స్నాక్. ఇకపై కుర్కురేని బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుందాం. దీనిలో 1 కప్పు బియ్య పిండిని వేసుకోండి. ఇది తడి బియ్య పిండి కాదు, షాప్లో కొన్న పిండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని కూడా వేసుకోండి. దీనిలో చిటికెడంత వంట సోడాను కూడా వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. దీనిలోనే 1.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు అనేవి ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. దీన్ని ఒక గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అవుతున్నంతసేపు మంటని లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ పిండి అనేది అడుగు అంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండడం వలన మనకి బ్యాటర్ అనేది థిక్గా రావడం మొదలవుతుంది. మనం లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ని చేయడం వలన మనకి పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది. పిండి అనేది బాగా దగ్గర పడాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. మీకు కావాలంటే నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోవచ్చు. మనకి పిండి అనేది ప్యాన్కి సెపరేట్ అవ్వాలి. అలాగే పిండి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా చూసుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోండి. పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. పిండి ఒకవేళ మరీ వెట్టిగా ఉంటే మరొక స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోండి. పిండి ఒకవేళ డ్రైగా ఉంటే వాటర్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చిన్న ముద్దని తీసుకొని చిన్న బాల్లా షేప్ చేసుకోండి. ఇలా దీన్ని షేప్ చేసుకున్న తర్వాత దీన్ని వేళ్లతో పాముకుంటూ ఉంటే సరిపోతుంది. దీనికి పర్ఫెక్ట్ షేప్ అనేది ఏమీ ఉండదు. ఇలా అన్నింటినీ కూడా తయారు చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కుర్కురేని ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వెంటనే కదపకూడదు. ఇది కొద్దిగా వేగి ఆయిల్ పైకి కుర్కురే తేలాక కలుపుకుంటూ ఉండాలి. అన్ని వైపులా కూడా ఎర్రగా వేయేంత వరకు వేయించుకోండి. వీటిని ఆయిల్ నుండి పక్కకు తీసేయాలి. వీటిని ఇలా ప్లెయిన్గానే తినేయచ్చు, కానీ మనం కుర్కురేని తయారు చేస్తున్నాం కాబట్టి దీనిలో మసాలాలను యాడ్ చేసుకుందాం. దీనిలో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకోండి. అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. పిల్లలు అయితే ఒకదాన్ని కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు. వీటిని మనం 1 వారం వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే కుర్కురేని ఎలా తయారు చేసుకోవచ్చో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం ట్రెండీ ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.